ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని గనక గమనించినట్లయితే కేవలం సినిమా వాళ్ళకి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క విషయం ఎప్పటికప్పుడు ట్రెండ్‌ని క్రియేట్ చేస్తూ నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చాయి. అలా ఎన్నో రకరకాల వార్తలు ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నవైనం. మరి ఇలాంటి నేపథ్యంలోనే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9 ముగిసిన తర్వాత సీజన్ 9లో టాప్ 5 కంటెస్టెంట్స్‌గా ఉన్న ఆ ఐదుగురు గురించి కూడా ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న సంఘటనలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే టాప్ 5 కంటెస్టెంట్‌లో ఒక కంటెస్టెంట్‌గా నిజానికి ప్రతి ఒక్కరు ఈ కంటెస్టెంటే టాప్ 1గా నిలిచి కప్పు గెలుచుకుంటుంది అని అనుకున్న నేపథ్యంలోనే రన్నర్ అప్‌గా నిలిచిన తనూజ గురించి. తనూజ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలోకి సీరియల్ యాక్ట్రెస్‌గా ముద్దమందారంతో అడుగుపెట్టి పలు డైలీ టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెరపై ప్రసారమైన పలు షోస్‌లో కూడా పాల్గొంటూ ముఖ్యంగా ఈ రియాలిటీ షో ద్వారా లక్షల మంది అభిమానుల్ని ముఖ్యంగా మన తెలుగు అభిమానుల్ని సొంతం చేసుకుంది. మరి అలాంటి తనూజ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో ఎంత పెద్దగా ఆకర్షణగా నిలిచాయో, ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తూ వచ్చాయో మనందరికీ తెలుసు. చివరి వరకు ఆడి కప్పు గెలుచుకుంటుందన్న తరుణంలోనే కప్పుని చేజార్చుకొని రన్నర్ అప్‌గా నిలిచిన తర్వాత మరి ఈరోజు ఈ వీడియోలో అలాంటి తనూజకి సంబంధించిన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ఒకటి ముఖ్యంగా తనూజ చెల్లెలు తన అక్కని చుట్టానికి హౌస్‌లోకి వచ్చిన తనూజ చెల్లెలు గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఇక తనూజ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే తనూజ తల్లిదండ్రులతో పాటు ఈమెకు ఒక అక్క, చెల్లెలు కూడా ఉంది. ఇక చెల్లెలు పేరు పూజా గౌడ. ఇక చెల్లెలు అంటే తనకి చాలా ఇష్టమని, వాళ్ళు అక్కా చెల్లెలు మాదిరిగా కాకుండా స్నేహితులుగా ఉంటాము అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది. పైగా తాను హౌస్‌లోకి అడుగు పెట్టక ముందే తన చెల్లెలికి సంబంధం కూడా కుదిరిందని, త్వరలోనే పెళ్లి కూడా అంటూ తన తోటి కంటెస్టెంట్స్‌తో మాట్లాడినవైన. ఇలాంటి నేపథ్యంలోనే ఫ్యామిలీని మీట్ అవ్వచ్చు అన్న సందర్భంలోనే తనకు పెళ్లి కుదిరింది అని అక్కకి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిన పూజ, పైగా తన పెళ్లి కార్డులో తన అక్క పేరుని కూడా స్పెషల్‌గా ప్రింట్ చేయిస్తూ చూపించడం, తన చెల్లెలికి దగ్గరుండి బొట్టు పెట్టి కొత్త చీర ఇచ్చి తన చేతులతో పెళ్లి కూతురులాగా ముస్తాబు చేయించింది తనూజ. మరి ఎలాంటి తనూజ చెల్లెలు పూజా గౌడ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ అమ్మాయి బీటెక్ వరకు చదువుకొని ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో సెటిల్ అయింది. పైగా తనకి తన అక్క అంటే చాలా ఇష్టమని, పూజానే తన సిస్టర్ అయిన తనూజాని ఇలా రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం రావడంతో మొదటి రోజు నుండి సపోర్ట్ చేస్తూ వచ్చింది. పూజాకి తన సిస్టర్ తనూజ అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు అని అనడం కంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని కూడా అంటూ ఉంటారు. అలాంటి పూజ తన సిస్టర్ తనూజ గురించి ఎన్నో సందర్భాల్లో తన తండ్రితో కూడా మాట్లాడడం జరిగిందట. గత కొన్నాళ్లుగా తన తండ్రి తన సిస్టర్ అయిన తనూజతో మాట్లాడట్లేదని, రియాలిటీ షో ద్వారా తన తండ్రికి తన అక్క గురించి ఏంటో అన్నది అందరికీ తెలుస్తుందని, అందువల్లే ఈ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం రావడంతో వదులుకోకూడదని అన్ని సర్ది చెప్పి తనని మెంటల్గా ప్రిపేర్ చేసి ఈ రియాలిటీ షోకి పంపించే ప్రయత్నం చేయడంలో పూజ చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాదు, హౌస్‌లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో సందర్భాల్లో లైవ్‌లో పాల్గొన్న తనూజ కూడా తాను హౌస్‌లో ఉన్నప్పుడే తన సిస్టర్ పెళ్లి జరిగిందని, చాలా బాగా చేశారని, తాను లేకుండా తన సిస్టర్ పెళ్లి చేసుకుంది అంటూ అలిగానని ఎంతో కొంటెగా మాట్లాడుతున్నప్పటికీ తన సిస్టర్ పెళ్లికి సంబంధించిన ఫోటోలన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా ఓ సీరియల్ యాక్ట్రెస్గా కంటే ఇప్పుడు ఇంకో అడుగు ముందుకెళ్ళి 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న తనూజకి సంబంధించిన విషయాల్లో ఆమె సిస్టర్ గురించి వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.